హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు కార్తీక మాసంలో వంకాయతో ఉల్లి వెల్లుల్లి లేకుండా కర్రీ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే వంకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలి. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అల్లం అనమాట. ఈ విధంగా చిన్న ముక్కని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దంచుకొని. ఇప్పుడు దీంట్లోని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, ఆ తర్వాత మనం దంచుకున్న అల్లము, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో 1 స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి 1 స్పూను, అలాగే పసుపు 1/2 స్పూన్ వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలను వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈ విధంగా మూత పెట్టేసి మగ్గనివ్వాలి. అల్లం మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి మనకి. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు మెత్తగా ముక్క అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవాలి. ఇలా వేడివేడి అన్నంలో ఈ కూర వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.